శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, మహాలయ అమావాస్య రేపు 14తో ముగుస్తుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం, అలాగే గ్రహణ సమయంలో ఈ కథను వినడం కూడా చాలా మంచిది. మరి ఆ కథ గురించి తెలుసుకుందాం. గయా మహత్యాన్ని వింటే చాలు, భుక్తి ముక్తి ఎలాంటి లోటుండకుండా పరమ సారస్వరూపం మనకు లభిస్తుంది. పూర్వకాలంలో గయా అని పేరుగల అసురుడు ఒకడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా దగ్ధం చేయడానికి ఏమో అన్నట్లుగా ఘోరమైనటువంటి తపస్సును ఆచరించడం ప్రారంభించాడు. లోకాలన్నీ కూడా ఆ వేడికి బగబగా మండిపోసాగాయి. ఇక దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేనటువంటి విరామ సమయంలో గదాధరుడై వచ్చి వాడిని సంహరించాడు. ఆ గయాసురుని యొక్క అద్భుత తపశ్శక్తి వలన అది గొప్ప పుణ్యక్షేత్రమై విలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారి అయి అక్కడ నివసిస్తూ అక్కడికి ఎవరు వస్తే వారిని ముక్తిని అలాగే భుక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక గయాసురుని యొక్క విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని యొక్క జన్మను, అతని పేరిట తామే వెలయించినటువంటి గయను మరింత పవిత్రం చేశారు. ఇతని యొక్క దేహమే ఆ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. అక్కడ భక్తి పురస్సరంగా స్నాన, యజ్ఞ, శ్రాద్ధ, పిండ, దానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు, పైగా స్వర్గం కానీ బ్రహ్మలోకం కానీ చేరుకుంటారు అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ గయా తీర్థం సర్వశ్రేష్టమని జ్ఞానం కలిగి ఇక్కడ ఒక యజ్ఞాన్ని కూడా చేశాడు. దాని యొక్క నిర్వహణలో తనకు సహాయపడినటువంటి ఋత్వీకులైనటువంటి బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అంతేకాకుండా ఈ యొక్క క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి అక్కడ రసవతి అనేటటువంటి తీయటి తేట నీటిని ప్రసాదించేటటువంటి నదిని, లోతు దొరకనటువంటి నూతిని, మరిన్ని జలాశయాలను, భక్ష్య బోధ్య ఫలాదులను ఇచ్చేటటువంటి ప్రకృతిని, మరొక కామధేనువుని సృష్టించాడు. చివరగా తనతో పూజింపబడినటువంటి విద్వద్ బ్రాహ్మణులకు 5 క్రోసుల వైశాల్యంలో వ్యాపించి ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు. 5 క్రోసులు అంటే ఇప్పుడు లెక్కలో 15 కిలోమీటర్లు అని లెక్క. కానీ ఆ బ్రాహ్మణులు అశ్రమగా వచ్చినటువంటి ధనాదుల వలన బద్ధకస్తులైపోయి కర్మలను తగ్గించారు. బ్రహ్మకు కోపం వచ్చి ఈ విధంగా శపించాడు: బ్రాహ్మణులారా, మీరు మీ యొక్క కర్తవ్యాన్ని మర్చారు కాబట్టి ఇకపై ఇక్కడ కామధేనువు ఉండదు. మీ నుండి 3వ తరం నాటికి మీ యొక్క వైదిక పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, ధనం ఇవేమీ కూడా మిగలవు. ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి, భక్ష్య బోధ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి అని శపించడంతో ఆ బ్రాహ్మణులు పశ్చాత్తప్తులై వేడుకోగా ఈ క్షేత్రంతో పాటు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక్కడి కర్మల వలన కర్తలకు మీరు కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనం అవుతుంది అని దీవించాడు. సముద్రం నుండి చిన్న చలమ దాకా అన్ని తీర్థాలు కూడా అదృశ్యం రూపంలో వచ్చి ఈ యొక్క గయాక్షేత్రంలో స్నానం చేసి వెళతాయి. ఇక్కడ శ్రాద్ధ కర్మలను ఆచరించే వారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్ని గమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ కూడా నశిస్తాయి. ఇక మృత్యువు తరువాతి సంస్కారాలు సమంగా జరగని వారికి, పాము కాటు వలన మరణించిన వారికి, పశు చోరాదుల ద్వారా బలవన్మరణం చెందిన వారికి సామాన్యంగానైతే ఉత్తమ గతులు ఉండవు. కానీ వారి యొక్క వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే మాత్రం ఆ యొక్క పుణ్యం వలన బంధనముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇక గయలో పిండ ప్రదానం ద్వారా కలిగేటటువంటి సత్ఫలితాలు 100 కోట్ల సంవత్సరాలు చెప్పినా కూడా తరగవు. కీకట దేశంలో గయ పుణ్యశాలి, అలాగే వనాలలో రాజగృహం. గయకు తూర్పున ముండపృష్ఠ తీర్థం ఉన్నది. అది నలుదిక్కులు విస్తరించి ఉన్నది. దాని యొక్క విస్తృతి 1.5 కోసులు. ఇక ప్రస్తుత భాషలో 4.5 కిలోమీటర్లు అని అర్థం. గయాక్షేత్ర పరిమాణం 5 కోసులు. గయాశిరం 1 కోసు పరిమాణంలో ఉంటాయి. ఇక్కడ పిండదానం చేసిన వారి యొక్క పితరులు శాశ్వత తృప్తి పొందుతారు. విష్ణు పర్వతం నుండి ఉత్తర మానసం దాకా ఉన్నటువంటి ఆ భాగాన్ని గయాశిరం అంటారు. దానినే ఫల్గు తీర్థమని వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందినటువంటి పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకు వచ్చినంతనే వ్యక్తి
పితృ రుణముక్తుడవుతాడు. ఈ యొక్క పవిత్ర క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పితృదేవతల యొక్క రూపంలో విహరిస్తూ ఉంటాడు. పుండరీకాక్షుడు జనార్దుడు అయినటువంటి ఆ యొక్క భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు రుణత్రయ విముక్తులవుతారు. గయ సింహద్వారానికి నమస్కరించిన, రుద్రకాళేశ్వర కేదారనాథులను సందర్శించిన మనిషి భూత అతిథి రుణ విముక్తుడవుతాడు. అక్కడ పితామహుడైనటువంటి బ్రహ్మను దర్శిస్తే పాప విముక్తి, ప్రపితామహుణ్ణి దర్శిస్తే అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైనటువంటి విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మౌనాదిత్య కనకార్క మహాత్ములను కనుక దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడి యొక్క పూజా నియమాలలో ఒకటి. ఇక్కడ ప్రాతకాలమే లేచి స్నానాదికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధి విధానాలతో పూర్వ సంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలను చదివినటువంటి పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని, సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసినటువంటి ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించిన వారికి, సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలు ఇచ్చినటువంటి పుణ్యం లభిస్తుంది. గయలో ఒక పర్వతంపై పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు. ఆయన్ను దర్శించిన వారికి పితృరుణ విముక్తి లభిస్తుంది. అక్కడ ధర్మారణ్యంలో కొలువు తీరి ఉన్నటువంటి యమధర్మరాజును కనుక దర్శిస్తే అన్ని రుణాలు తీరిపోతాయి. అలాగే మహాదేవుణ్ణి దర్శించిన వారికి అన్ని బంధనాలు తొలగిపోతాయి. ఇక దేనువనం అనేటటువంటి పేరు కలిగినటువంటి మహాతీర్థంలో దేను దర్శనం చేసిన వారి యొక్క పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించిన వారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర అశ్వమేధ తీర్థాలను దర్శించిన వారికి రుణాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే స్వర్గధారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తం. ఇక్కడ ఉన్నటువంటి ధర్మారణ్యంలో ఉన్నటువంటి గదాలోల తీర్థాన్ని, అక్కడ కొలువై ఉన్నటువంటి రామేశ్వర స్వామిని దర్శించిన వారికి స్వర్గప్రాప్తి లభిస్తుంది. పక్కనే కొలువై ఉన్నటువంటి బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి లభిస్తుంది. ఒక మాసం అంటే 2 పక్షాలు పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నం చేయువాడు తప్పకుండా తనతో పాటు 7 తరాల వారిని ఉద్ధరించగలడు. ఇక్కడ ఉన్నటువంటి ముండపృష్ఠ, అరవింద పర్వత, క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి. గ్రహణాలలోనూ మకర సంక్రాంతి నాడు గయలో ఉండి పిండ ప్రదానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఎంత గొప్పది అంటే దానిని 3 లోకాలలోనూ ఎవ్వరూ ఎప్పుడూ కూడా పొంది ఉండరు. అది అతి దుర్లభం. గయలోని మాహేశ్వరిలో మహేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క జటాజూటము నుండి బయలుదేరినటువంటి గంగ యొక్క దార వచ్చి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పరమ పవిత్రమైనటువంటి మాహేశ్వరి దార ప్రవహించేటటువంటి తీర్థంలో పితృకర్మ చేసిన వారు రుణ విముక్తులవుతారు. గయకు వెళ్ళి తమకు పిండం పెడతాము అనేటటువంటి ఆశయే మానవులను పుత్ర సంతానం కోసం అవసరమైతే యజ్ఞాలైనా చేసి ప్రయత్నించేలా చేస్తుంది. గయకు వచ్చినటువంటి పుత్రుల వైపు లేదా పిండాధికారుల వైపు పితరులు గొప్పగా మురిసిపోయి చూస్తూ ఉంటారట. ఇక మనకు నరక భయం లేదు అనేటటువంటి ధీమా వారి మనసంతా కూడా నిండి ఉంటుందట. స్వంత పుత్రులు పిండాధికృతులైనటువంటి వారే కాకుండా అన్యవంశస్థులు మృతుల నామ గోత్రాలను చదివి శ్రాద్ధ కర్మలను చేయవచ్చు. గయలోని గయాకూపం అనేటటువంటి పేరు గల పరమ పవిత్రమైనటువంటి తీర్థంలో ఎవరి పేరిటైతే పిండ ప్రదానం చేస్తే వారికి అందడమే కాకుండా వారికి శాశ్వతమైనటువంటి బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది. గయలోని కోటి తీర్థాన్ని దర్శించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్నటువంటి వైతరణి అనేటటువంటి నది కూడా ఉంది. అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికి బ్రహ్మచేత భూమిపై అవతరింపబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్ని, గోదానాన్ని ఇక్కడ చేసిన వారు తమతో సహా తమ యొక్క 21 తరాలను కూడా ఉద్ధరించగలరు. ఒక వ్యక్తి తన జాతికి చెందినటువంటి ఎంతమంది పితరులకైనా, బంధు బాంధవ్యాలకైనా, మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండ ప్రదానాలను చేయవచ్చు. ఇక్కడ రామతీర్థంలో స్నానం చేసినటువంటి మనుష్యునికి 100 గోదానాల ఫలం దక్కుతుంది. ఇక మతంగవాపిలో స్నానం చేస్తే సహస్ర గోదానాల ఫలం దక్కుతుంది.
ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహము నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృథ్వీపైనే గడపసాగాడు. క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒక్కపూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉండగా పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు, వశ్చా, నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమని, అది స్వర్గ మోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతలను, పితరులను, ఋషులను, అతిథులను, యాచకులను భోజనం ద్వారా, పూజా దానాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వదా మంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయకపోవడం వలన నీ యొక్క పిత్ర దేవ రుణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుషులకు, ఋషులకు, అన్య జీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టును కూడా నీవు చేరుకునేటటువంటి ఈ బ్రతుకు ఎందుకు పుత్రా? ఈ యొక్క అన్యాయం వలన నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించిన తరువాత నరకానికి పోతావు. మరు జన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి. రుచి మిక్కిలి వినయంతో ఈ విధంగా బదులిచ్చాడు. మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా సరే పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని, అందుచేత దేనిని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టైనటువంటి స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గలేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఆశకు ఉంది. అందుకే నేను ఎప్పుడూ కూడా ఆశించలేదు. విద్య ద్వారా, సజ్ఞానోపార్జన రూపి అయినటువంటి జలం ద్వారా తన యొక్క ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు. విద్వాంసులు ఎంతోమంది అనేక విధాలుగా సంసారిక కర్మలనేటటువంటి రూపాన్ని ధరించి మనిషిని పంకిలలో కూరుకుపోయే విధంగా చేసేటటువంటి కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకు దాసోహమైపోయేటటువంటి మనిషి స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానం అనేటటువంటి తేటనీటితో నా యొక్క ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటూ ఉన్నాను. నాయనా, నీవు పలుకుతూ ఉన్నటువంటి ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు, సార్వజననీయం కాదు, లోక కళ్యాణకారకము కూడా కాదు. మనిషికి కొన్ని ధర్మాలు ఉంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసేటటువంటి పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే. ప్రారబ్ధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పినటువంటి విద్వజ్జన ప్రవచిత ఆత్మ ప్రక్షాళనం ఆ యొక్క సుఖదుఖ అనుభవముల ద్వారా జరిగిపోతూ ఉంటుంది. దానివలన కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ యొక్క వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అని అన్నారు పితరులు. హే పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య, మాయా బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా. మీరంతా కూడా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు అని అన్నాడు రుచి. నాయనా, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కానీ విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా. మాయను, అవిద్యను విచ్ఛిన్నం చేసేటటువంటి విద్య కూడా సంసారంలో భాగమే కదా. సజ్జనులు ఎప్పుడూ కూడా శాస్త్ర ప్రతిపాదములైనటువంటి విహిత కర్మలను ఉల్లంఘించరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారు చెయ్యాలి. అలా చెయ్యని వారు అధోగతి పాలవుతారు. ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు ఉద్ధరింపబడుతున్నావు కదా. వంశాన్ని అభివృద్ధిపరిచి యజ్ఞయాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైనటువంటి మనిషి. అతనికి నిజమైనటువంటి తోడు నీడ స్త్రీయే. నీవు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతూ ఉన్నావు. అవిద్య అనేది విషంతో సమానమని నీకు చెప్పలేదా? కానీ ఆ విషం కూడా మానవునికి ఎన్నో విధాల ఉపయోగపడుతుంది కదా. కాబట్టి కర్మల వలన అవిద్య, మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసేటటువంటి కర్మలు ఉన్నాయి. వాటిని నీవు కూడా చెయ్యి. పెళ్లి చేసుకో.
గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అని బోధపరిచారు పితృదేవతలు. ఇక మెత్తబడినటువంటి రుచి, పితరులారా మీ మాటను జవదాటలేను, కానీ నేను వృద్ధుడనైపోయాను, నాకిప్పుడు పిల్లను ఎవరిస్తారు, నాకంటూ ఏమీ లేనివాణ్ణి, ఇలాంటి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కష్టసాధ్యం. నాయనా, నీవేం చేస్తావో ఎలా చేస్తావో కానీ గృహస్థుని కాకపోతే మాత్రం నీ పితరులమైనటువంటి మేమందరం కూడా పతనమైపోతాము, నీవు అధోగతి పాలవుతావు అని అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులందరూ కూడా పెనుగాలికి ఆరిపోయినటువంటి దీపాల వలె కనిపించకుండా పోయారు. ఏదో వినయం కొద్దీ నాకు ఎవ్వరూ లేరు, నాకు పిల్లను ఎవరిస్తారు అని అన్నాడే కానీ ఈ రుచి ఒక ప్రజాపతి. రుచి అప్పటికింకా ప్రజాపతి కాదు, ఒక విప్రోత్తముడు మాత్రమే. ఇక బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందుచేత ఆ యొక్క మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసమైనా సరే వనంలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చొని బ్రహ్మను ఉద్దేశించి 100 దివ్య సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సును ఆచరించాడు. అందుకు బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమై, విప్రోత్తమా, ఏమి నీ కోరిక అని అడిగాడు. సంపూర్ణమైనటువంటి విశ్వానికే గతిని ప్రసాదించేటటువంటి బ్రహ్మదేవునికి తన యొక్క గతిని వివరించి తన యొక్క పితరుల యొక్క అభిలాషను వినిపించాడు రుచి. ఓయి విప్రోత్తమ, నీవు ప్రజాపతివి కాగలవు, నీ ద్వారా ప్రజలందరూ కూడా సృష్టింపబడవలసి ఉన్నది. ఇక ప్రజోత్పత్తిని గావించి నీ యొక్క పితరులకు శ్రాద్ధ పిండదానాదులను చేసి వారి యొక్క అభిలాషను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పినటువంటి మాటలు ఎంతో ఉత్తమమైనవి. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందు ఉంచుకొని నీవు వారినే పూజించు. వారే నీకు సర్వకామ్యాలను నెరవేర్చగలరు. వారికి సాధ్యం కానిది అంటూ ఏది ఉండదు. వారు ఏదైనా కానీ ప్రసాదించగలరు అని చెప్పి అంతర్ధానం చెందాడు బ్రహ్మ. అప్పుడు మహర్షి అయినటువంటి రుచి నదీ తటంపై ఒక ఏకాంత ప్రదేశానికి పోయి అక్కడ ముందుగా తన పితరులకు తర్పణాలను ఇచ్చి వారిని సంతృప్తిపరిచాడు. పిమ్మట ఏకాగ్రచిత్తుడై భక్తిపూర్వకంగా స్తుతించాడు. రుచి చేసినటువంటి స్తోత్రభావంలో పితృదేవతల యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి విశేషాలు చాలానే కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వదామంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాలలోనూ ఉండేటటువంటి మహర్షులు మానసిక శ్రాద్ధల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు. వారి యొక్క భుక్తి ముక్తి కామనలను పితృదేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు. అలాగే పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రజాపత్య లోకానికి పంపిస్తారు. పాతాళంలో ఉండేటటువంటి రాక్షసులు సైతం వారి యొక్క దురహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు. నాగాది జాతుల వారు సైతం అలాగే చేస్తారు. దేవతలు అంతే. ఇక పరార్థం కోసం అనగా ఇతరులకు ఉపయోగపడడం కోసం పిత్రయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాల్లో ప్రయాణిస్తూ నిర్మల మనస్సుతో కష్టాల పాలైనటువంటి యోగులకు వాటి నుండి వారు కోరుకునేటటువంటి జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు పితృదేవతలు. దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వదాభోజులై తమ యొక్క పుణ్యఫలానికి ఒక వంక అనుభవిస్తూ మర్యాది లోకాల్లో తమను పూజించే వారికి పితృదేవతలు సిద్ధిని కలిగిస్తూ ఉంటారు. ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. బ్రాహ్మణుని యొక్క శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించేటటువంటి పితృదేవతలకు నమస్కరిస్తున్నాను అని ఇంకా అనేక విధాలుగా పితృదేవతల యొక్క మహత్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతి కొనసాగింది. మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పడంతో భాగంగా ఈ విధంగా అన్నాడు. హే క్రౌంచిక, మునిశ్రేష్ఠ, రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడినటువంటి తేజస్వరూపులైనటువంటి అతని యొక్క పితృగణం వారందరూ కూడా దశ దిశలను వెలుగులతో నింపేంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమయ్యారు. అతను వారిలో ప్రతి ఒక్కరిని కూడా మంత్రసహితంగా గంధ అక్షింతలతో వారిని పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం వరం కావాలో కోరుకోమని అన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసినటువంటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగినటువంటి శ్రేష్ఠురాలైనటువంటి దివ్యపత్నిని ప్రసాదించమని వేడుకున్నాడు. అందుకు పితృదేవతలు రుచితో ఈ విధంగా చెప్పారు.
ఓ మునిసత్తమా, నాయనా, ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకున్నటువంటి పత్ని నీకు లభిస్తుంది. నీకు ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి అయినటువంటి మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరాలకు 3 లోకాలకు అధిపతి కాగలిగినటువంటి రౌచ్యుడు అనేటటువంటి కొడుకు పుడతాడు. అతను బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మతత్వజ్ఞానాన్ని పొంది సిద్ధిని పొందుతావు. ఇక నీ యొక్క స్తోత్రం మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది. కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ప్రార్థించిన వారి యొక్క కోరికలను, భోగాలను, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను, పుత్ర పౌత్రాదులను ప్రదానం చేస్తాము. శ్రాద్ధ కర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా ఎవరైతే చదువుతారో మేమందరం కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం. ఏ శ్రాద్ధ కర్మలలో ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడినట్లుగా తృప్తిని పొందుతాము. హేమంత ఋతువులో ఈ యొక్క స్తవనం చేయువానిపై మా యొక్క అనుగ్రహం 12 ఏళ్ల వరకు, శిశిరంలో 24, వసంత గ్రీష్మ ఋతువుల్లో 16 సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడేటటువంటి ఈ యొక్క స్తుతి మా అందరికీ కూడా అక్షయ తృప్తిని ఇస్తుంది. అంటే మా యొక్క అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ యొక్క స్తోత్ర పఠనాన్ని గనక గావిస్తే మేము 17 ఏళ్ల పాటు తృప్తిని పొందుతాము. నాయనా రుచి, ఈ యొక్క సంపూర్ణ స్తోత్రం ఒక చోట వ్రాయబడి ఏ గృహంలో అయితే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధ కర్మ జరిగే వేళ మేమంతా కూడా స్వయంగా విచ్చేసి ఆ యజమానిని అనుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా, మాకు శ్రాద్ధం పెట్టేవారు బ్రాహ్మణ భోజన సమయంలో నీ యొక్క ప్రవచిత స్తుతిని తప్పకుండా వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానం చెందారు. ఆ తరువాత పితృదేవతల కృప వలన ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రమ్లోచ అనేటటువంటి పేరు కలిగినటువంటి అప్సర ఆవిర్భవించింది. మనసుకు ప్రీతిని కలిగించేటటువంటి అందంతో పాటు అన్ని శుభలక్షణాలు కలిగినటువంటి వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. ప్రమ్లోచ అతనితో, హే తపస్వి శ్రేష్ఠ, నేనొక అచ్చరను, వరుణపుత్రుడు, మహాత్ముడైనటువంటి పుష్కరిణి ద్వారా నాకు ఈ యొక్క అతిశయ సుందరి అయినటువంటి కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అని పేరు కలిగినటువంటి సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. ఈమెను పరిగ్రహించండి, మీ యొక్క దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు అని చెప్పింది. అలాగే అని సమర్థించి ఆ యొక్క నదీ తీరానికి మహామునులందరినీ కూడా పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడయ్యాడు. వారి పుత్రుడే 13వ మనువైనటువంటి రౌచ్యుడు అని చెప్పి మార్కండేయముని క్రౌంచునికి అతిథి సత్కార్యాన్ని గావించి వీడ్కొలిపాడు. ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.